హలో గైస్, అందరికీ నమస్తే అండి. ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి చూద్దాం. మీకు కనుక వీడియో నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే క్లెయిమ్ చేసుకొని చూడండి. ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది, ఓకేనా? ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైనవారు పెళ్లి కానివారు, మీరు ఎలాంటి రిలేషన్షిప్ అయినా డీల్ అవుతూ ఉండొచ్చు. హ్యాపీగా రీడింగ్ అయితే చూసుకోండి, ఓకేనా? మరి చూద్దాం ఈరోజు యూనివర్స్ మీ పర్సన్ గురించి మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూస్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి తెలియజేయండి. ప్లీజ్ ఏంజల్స్ గైడ్ చేయండి. అండర్స్టాండింగ్, కన్వర్సేషన్, అబ్సెషన్, reciprocity, destiny, holding back, confusion, regret. ఓకేనా? బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి ఇక్కడ టైం అనేది చూపిస్తుంది. ఓకే, సో ఈ డెక్ నుంచి మనం క్లారిఫికేషన్ ఇస్తాం. అండర్స్టాండింగ్ కార్డ్కి క్లారిఫై చేయండి యూనివర్స్. కార్డ్స్ కనిపిస్తున్నాయా? ఓకే, ఇంకా ఎవరైనా లైక్ చేయలేదు అంటే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే క్లెయిమ్ చేసుకొని చూడండి, ఓకేనా? అండర్స్టాండింగ్ కార్డ్కి క్లారిఫై చేయండి యూనివర్స్. అండర్స్టాండింగ్ కార్డ్కి క్లారిఫికేషన్. స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయండి పర్సన్కి. చాలా డిస్టర్బ్ అవుతున్నారు తను. మేబీ ఈ పర్సన్ ఈరోజు నైట్ అంతా తను నిద్రపోలేదు, నిన్న నైట్ కూడా ఈ పర్సన్ సరిగా నిద్రపోలేదు. ఓకే, మీ విషయంలో ఈ పర్సన్ చాలా ఆలోచించారు, చాలా డిస్టర్బ్ అయ్యారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. కొంతమంది ఏడవడం లాంటిది, అంటే ఇంట్లో వారు ఎవరికి తెలియకుండా సీక్రెట్గా లోపల ఏడుస్తూ ఉండడం అలాంటిది అనమాట. ఓకే, తను లోపల చాలా బాధపడుతున్నారు అండ్ ఈ పర్సన్ ఇప్పుడు మీ వైపు నుంచి కూడా తను ఆలోచిస్తున్నారండి. ఓకే, ఇన్ని రోజులు పర్సన్ తన వైపు మాత్రమే తను ఆలోచించుకోవడం, తన చుట్టూ మాత్రమే తను గీత గీసుకున్నారనమాట. ఇప్పుడు ఈ పర్సన్ మీ వైపు నుంచి కూడా తను ఆలోచించాలి అని తను అనుకుంటున్నారు. ఈ పర్సన్కి మీరు చాలా గుర్తుకొస్తున్నారు. తను అంటే ఈ పర్సన్ వేరే ఎవరో చేతిలో తను మోసపోవడం లాంటిది ఏదో జరిగిందండి. ఓకేనా? తన లైఫ్లో తను మిమ్మల్ని కాకుండా అదర్ పర్సన్ని తను ఉంటే తను వేరే పర్సన్తో కూడా తను మాట్లాడుతున్నారు. అది మామూలుగా ఫ్రెండ్స్గా కూడా కావచ్చు. ఓకే, ఆ పర్సన్ చేతిలో ఈ పర్సన్ ఘోరంగా మోసపోయి ఉన్నారనమాట. ఓకే, తను చాలా డిస్టర్బ్ అయ్యారు, చాలా బాధపడుతున్నారు. మీలాగా ఈ పర్సన్ని వారు రిసీవ్ చేసుకోలేదు. ఓకే, తను హట్ అయ్యే విధంగా మాటలు అనడం కానివ్వండి ఏదో జరిగిందనమాట. ఈ పర్సన్ అది తీసుకోలేకపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, చాలా బాధపడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ నైట్ ఆఫ్ కప్స్ అనేది వచ్చిందండి. మేబీ పర్సన్ సాలిడ్ కమిట్మెంట్ ఇవ్వాలి, ప్రపోజ్ చేయాలి, అపాలజీ అడగాలి అనేది కూడా ఈ పర్సన్లో ఉంది. కానీ తనకి ఈగో అనేది అడ్డొస్తుంది. తనకు తెలుసు అండి తన వైపు తప్పు ఉందని, తన మనసుకి తను చెప్పుకుంటున్నారనమాట. నా వైపే తప్పు ఉంది, నేను ఈ పర్సన్కి అపాలజీ అడగాల్సి ఉంది కానీ అపాలజీ అడగలేకపోతున్నాను, ఈగో అనేది అడ్డొస్తుంది. మేబీ పర్సన్తో మాట్లాడాలి అని అనిపిస్తుంది, మరి ఎలా మాట్లాడాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, సో మీరు తనని ఇప్పుడు ఈ పర్సన్ వస్తే మీరు అర్థం చేసుకుంటారో లేదో, తనని దూరం పెడతారేమో అని పర్సన్ అనుకుంటున్నారనమాట. చాలా డిస్టర్బ్ అవుతున్నారు పర్సన్, సరిగా నిద్రపోలేకపోతున్నారు. నిద్రపోదాము అని అనుకున్నా నిద్ర పట్టకపోవడం, లేదా పీడకలలు, మేబీ ఎవరో తరుముతున్నట్టుగా, ఏదో అయిపోతున్నట్టుగా, తను ఏదో కింద పడిపోతున్నట్టుగా, ఏదో తన మనసు అనేది ఏమీ బాగోలేదన్నమాట. ఓకే, చాలా డిస్టర్బ్ అవుతున్నారు పర్సన్ అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, కన్వర్సేషన్ కార్డ్కి క్లారిఫికేషన్. కన్వర్సేషన్ కార్డ్కి క్లారిఫై చేయండి. తను ఎవరి గురించో మాట్లాడుతున్నారండి పర్సన్. ఈ పర్సన్ మీతో కాల్ చేయాలి, మీతో మాట్లాడాలి అని తను అనుకుంటున్నారనమాట.
మేబీ నిన్న అమావాస్య అయింది కదండీ! చాలా పెయిన్‌ఫుల్‌లో ఉన్నారు ఈ పర్సన్. తను నిన్న నైట్ అంతా సరిగ్గా నిద్రపోలేదు. ఈరోజు కూడా ఈ పర్సన్ మీద ఆ ఎఫెక్ట్ అనేది ఉంటుందనమాట. మిమ్మల్ని మిస్ అవుతున్న ఎనర్జీ తనకి ఉంటుంది. మీకు కూడా ఉంటుందనమాట. ఓకే. చాలా డిస్టర్బ్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. పోయి ఈ పర్సన్ మీ వాయిస్ వినాలి అని తనకుంది. ఓకే. ఐ వాంట్ టు కాల్ యూ అండ్ హియర్ యువర్ వాయిస్. ఈ పర్సన్ కాల్ చేసి మాట్లాడాలి అండ్ మీ వాయిస్ అనేది వినాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. వేరే వారి హెల్ప్ కూడా ఈ పర్సన్ తీసుకోవాలి అని పర్సన్ అనుకుంటున్నారండి. అది ఫ్రెండ్ సర్కిల్‌లో కావచ్చు, లేదా తను వేరే వారి దగ్గర అడ్వైస్ తీసుకోవడం, టారో రీడింగ్ తీసుకోవడం అలా కూడా చేస్తూ ఉండొచ్చనమాట. ఓకే. ఈ పర్సన్‌ని పోయి మాట్లాడాలి, ఈ పర్సన్‌తో మాటలు కలపాలి. ఈ పర్సన్ ఒక్కసారైనా తన వాయిస్ అనేది వినాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే. ఇక్కడ మెసేజ్ ఎలా ఉందంటే చాలా పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్‌లో ఉంటారు. ఓకే. మీ మీద తనకి ఎంత కోపమైనా ఉంటుంది. మీకు తన మీద ఎంత కోపమైనా ఉంటుంది. కానీ అలాగే లవ్ కూడా ఉంటుందనమాట. ఓకే. ఎంత కోపం ఉన్నప్పటికీ మీరు తన వాయిస్ ఒక్కసారి మీరు విన్నారనుకోండి, ఉన్న బాధలన్నీ మర్చిపోతారు. అండ్ ఏదో గాలిలో తేలుతున్నట్టుగా మీ మనసంతా అంటే అంతకుముందు ఒక నిమిషం ముందు మీరు బాధపడిన అన్నీ మర్చిపోతారనమాట. ఈ పర్సన్ తను ఒక మాట మీతో మాట్లాడారనుకోండి, ప్రేమగా హాయ్ అని అన్నారనుకో, లేదా బాగున్నావా అని అడిగారనుకోండి, అంతకుముందు మీరు ఏదైతే బాధపడ్డారో అన్నీ ఒక క్షణంలో పంచలైపోయి మీ మనసంతా చాలా తేలిక అనేది పడుతుందనమాట. ఓకే. అలాంటి సిచ్యువేషన్ ఇది నడుస్తుందనమాట. ఓకే. సో ఇక్కడ మీరు కూడా చాలామంది మీ పర్సన్ గురించి టారో రీడింగ్ కూడా తీసుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఈ పర్సన్ వేరే వారి ఇన్ఫ్లుయెన్స్ వలన అండ్ వేరే వారు తనని మైండ్ వాష్ చేయడం వలన ఈ పర్సన్ తను వేరే వారి మాటలు విని దూరం పెట్టినట్టున్నారండి. ఓకే. లేదా తనని ఎవరు బ్లాక్మెయిల్ చేయడం లాంటిదనమాట, ఎమోషనల్ బ్లాక్మెయిల్. ఓకే. దానివల్ల కూడా ఈ పర్సన్ భయపడి మిమ్మల్ని దూరం పెట్టుంటే తన లైఫ్ అయితే అంత హ్యాపీగా అయితే లేరండి తను. ఓకే. తను కూడా చాలా డిస్టర్బ్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. అబ్సెషన్ కార్డ్‌కి క్లారిఫికేషన్. సో ఇక్కడ రీయూనియన్ అయితే ఉందండి. అబ్సెషన్ కార్డ్‌కి క్లారిఫై చేయండి యూనివర్స్. మిస్ అవుతున్నారండి. తను చాలా మిస్ అవుతున్న ఎనర్జీ మాత్రం చాలా ఉంది ఈరోజు. ఓకే. ఈ పర్సన్‌ది మీది సోల్‌మేట్ కనెక్షన్ అండి. మీరు తనని ఎంతగా మిస్ అవుతారో, మీరు ఎంత ఏడుస్తారో సేమ్ ఈ పర్సన్ కూడా తను కూడా అంతే ఫీల్ అవుతారండి. ఓకే. తను కూడా అంతే బాధపడతారు. కానీ తన లైఫ్‌లో మేబీ మిమ్మల్ని కోల్పోయాను అనే బాధ తనని చాలా వెంటాడుతూ ఉంటుంది. కానీ పర్సన్ నన్ను వదిలేశారు, నన్ను మోసం చేశారు అనే విధంగా మీరు బాధపడతా ఉంటారనమాట. ఓకే. సో అలా ఉంటుందనమాట. ఈ పర్సన్ తన బాడీలో ఇక్కడ ఒక్కొక్క పార్ట్ అనేది దూరమైనట్టుగా అండ్ ఇక్కడ ఏజ్డ్ పర్సన్ కూడా ఉండొచ్చండి మీరు. ఓకేనా. కొంతమంది మేబీ 55 వరకు కూడా ఉండొచ్చు ఏజ్. ఓకేనా. అలాంటి వారు కూడా ఉన్నారు. ఓకేనా. సో మీ పర్సన్‌ని మీరు చాలామంది మిస్ అవుతున్నారు. తన డీపీ చూసుకుంటా, తన ఫోటో చూసుకుంటా అలా మీరు కూడా చాలా డిస్టర్బ్ అవుతున్నారనమాట. ఓకే. అండ్ వైఫ్ నుంచి హస్బెండ్ దూరమైన వారు, హస్బెండ్ నుంచి వైఫ్ దూరమైన వారు, అలాంటి వారు కూడా మీరు చూస్తూ ఉండొచ్చు. లేదా అనుకోకుండా ఈ పర్సన్‌ని మీరు కనెక్ట్ అయ్యి ఉన్న వారు కూడా ఉన్నారనమాట. ఓకే. చాలా మిస్ అవుతున్నారు ఈ పర్సన్. మీ ఫోటో, మీ డీపీ, మేబీ మీ స్టేటస్ అలా చూసుకుంటే పర్సన్ తను చాలా డిస్టర్బ్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. రిగ్రెట్ ఫీలింగ్ ఉందండి. మేబీ మిమ్మల్ని దూరమైన తర్వాత తనలో ఏదో తెలియని రిగ్రెట్ ఫీలింగ్ అనేది చూపిస్తుంది పర్సన్‌లో. ఓకే. మేబీ మీది మీ పర్సన్‌ది సోల్‌మేట్ కనెక్షన్ అన్నట్టుగా చూపిస్తుందనమాట. నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉండొచ్చు. రీసెంట్‌గా ఆర్గ్యుమెంట్స్ అనేది జరిగి ఉంటుంది. మీరు మాట్లాడతారా లేదా, మళ్ళీ కాంటాక్ట్ చేస్తారా లేదా, ఈ పర్సన్‌ని కోపంతో అయితే దూరం చేసుకున్నారు మీరు. కానీ పర్సన్ వైపు నుంచి మళ్ళీ కాల్ ఆర్ మెసేజ్ వస్తుందా లేదా అని కూడా మీరు అనుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. ఈ పర్సన్ కూడా తను చాలా రిగ్రెట్ ఫీలింగ్‌లో ఉన్నారండి. ఓకే. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అండి. ఈ పర్సన్ ఇప్పుడు మేబీ తనని మీరు నమ్ముతారా లేదా అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారు. ఈ రిలేషన్షిప్లో ఈ పర్సన్ ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి అని పర్సన్ అనుకుంటున్నారండి. ఓకే. అంతకుముందు ఈ పర్సన్ మీకు టైం ఇవ్వలేదు, మీతో తను సరిగా ఉండలేదు. మీరు ఈ పర్సన్ విషయంలో స్లీప్లెస్ నైట్స్ చూశారు.
చాలా డిస్టర్బ్ అయ్యారు. తృప్తికరమైన నిద్ర అనేది లేదు. ఓకే. డిస్టర్బ్ అవుతా ఉండడం, ఏదో ఒక సిచ్యువేషన్, ఈ పర్సన్ చీటికి మాటికి ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడము, అలా చాలా విషయాలలో మీరు డిస్టర్బ్ అయి ఉన్నారనమాట ఈ పర్సన్ విషయంలో. ఓకే. సో ఈ పర్సన్ ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే, ఈ పర్సన్ని నేను ఆల్రెడీ చాలా విధాలుగా బాధ పెట్టాను. సో తనని ప్రజెంట్ ఎందుకో చాలా మిస్ అవుతున్నాను. ఈ పర్సన్కి మేబీ ఇక్కడ ఐ వాంట్ టు కాల్ యూ అండ్ హియర్ యువర్ వాయిస్ అని వచ్చింది. ఓకే. పర్సన్ ఎందుకో మీ వాయిస్ అనేది వినాలి అని పర్సన్ తన మనసు అనేది ఊరుకులాడడం లాంటిదన్నమాట. ఓకే. కాల్ చేయాలి, మాట్లాడాలి అని ఈ పర్సన్కి ఉందన్నమాట. ఓకే. సో ఈ రిలేషన్షిప్లో ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి, ఈ పర్సన్కి కంటాక్ట్ అవ్వాలి అని పర్సన్ అనుకుంటున్నారు. లేదా మీరు మళ్ళీ తనని కాల్ చేస్తారేమో అని కూడా ఈ పర్సన్ తను వెయిట్ చేస్తున్నారనమాట. మేబీ ఎప్పుడు కాల్ చేస్తారు, ఇవాళ చేస్తారా, రేపు చేస్తారా అన్నట్టుగా కూడా ఈ పర్సన్ తను ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్న వరకు మీ పర్సన్ మీ వైపు నుంచి కాల్ కోసం తను వెయిట్ చేస్తూ ఉన్నారు. కానీ మీరు కాల్ చేయకండి. ఓకేనా. అది అలాగే అలవాటు అవుతుందన్నమాట. కాబట్టి కాల్ చేయకండి. ఓకేనా. తను ఉన్నప్పుడు మీరు కూడా ఉండగలరు కదా. ఇప్పుడు నిజంగా మీరు తనని లవ్ చేశారు, తను కూడా మిమ్మల్ని లవ్ చేశారు అని మీరు అనుకుంటున్నారంటే తనే కాల్ చేస్తారు. ఓకే. తను నిజంగా కాల్ చేయలేదు, అవసరం కోసం ఈ పర్సన్ వచ్చారంటే తను కాల్ చేయరనమాట. ఓకేనా. కాబట్టి మీరు కాల్ చేయకండి. ఓకే. డెస్టినీ కార్డ్కి క్లారిఫై చేయండి యూనివర్స్. డెస్టినీ కార్డ్కి క్లారిఫికేషన్. జడ్జ్మెంట్. మీ విషయంలో ఈ పర్సన్ ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకుంటారండి. ఓకే. మేబీ ఇది చాలా ఇయర్స్ నుంచి ఉన్న రిలేషన్షిప్ అయి ఉంటుంది. వైఫ్ అండ్ హస్బెండ్ ఉండొచ్చు, మీరు లవర్స్ అయి ఉండొచ్చు. ఓకే. సో ఇప్పుడు వ్యూస్ ఎవరైతే ఉన్నారో మీరు ఏమైతే చేయాలి అనుకుంటున్నారో మీరు రైట్ పాత్లోకి వెళ్తున్నారండి. సో మళ్ళీ జగ్లింగ్ సిచ్యువేషన్లో ఉండకండి. ఓకేనా. మీరు ఏదైతే నేను ఇది చేస్తే నేను హ్యాపీగా ఉంటాను అని మీ మనసుకి అనిపిస్తుంది కదా, అదే చేయండి, మీరు హ్యాపీగా ఉంటారు. ఓకేనా. అండ్ ఇక్కడ మేబీ మీ సోల్మేట్ విషయంలోనే మీరు ఏదో నిర్ణయం అయితే తీసుకోబోతున్నారండి. ఓకే. ఈ పర్సన్ విషయంలో మేబీ రీయూనియన్ చూపిస్తుంది నాకు. ఓకేనా. మేబీ ఓ 3 days ఆర్ 3 weeks 3 months అలా చూపిస్తుంది అనమాట టైం అనేది. ఆ పర్సన్ మీ విషయంలో ఏదో నిర్ణయం అయితే తీసుకుంటారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. తను మీ సోల్మేట్. ఓకే. తను ఈసారి ఫుల్ కప్ ఇవ్వాలి అనుకుంటున్నారు. అంతకుముందు పర్సన్ ఏదో చిన్న కఫ్ ఇచ్చి మళ్ళీ వెనక్కి లాగేసుకోవడం, చిన్న ఆఫర్ ఇచ్చి ఇవ్వనట్టుగా అలా అనమాట. ఓకే. ప్రేమిస్తున్నామంటే ప్రేమిస్తున్నాను అలా ఈ పర్సన్ లైఫ్ టైం కమిట్మెంట్ అనేది ఇవ్వలేదు మీకు. ఓకే. ప్రతి సిచ్యువేషన్ నుంచి పర్సన్ పారిపోవడం, తను ఏ విషయంలో పూర్తి క్లారిటీగా మీతో మాట్లాడకపోవడము, క్లారిటీ ఇవ్వకపోవడం, మిమ్మల్ని తను జగ్లింగ్ సిచ్యువేషన్లో ఉండడం. ఓకే. ఆ విషయం గురించి పర్సన్ ఏదో నిర్ణయం అయితే తీసుకోవాలి. అండ్ మీరు తన సోల్మేట్ అనే పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే. యూనివర్స్ ఈ పర్సన్ చేత ఏదో మీ విషయంలో ఈ కనెక్షన్ గురించి ఏదో చెప్పించాలి అని అనుకుంటున్నారనమాట. మేబీ రీయూనియన్ చేపిస్తారేమో, ఎందుకంటే ఇక్కడ 6 of cups వచ్చింది అండ్ ఫుల్ కప్ అనమాట ఇది. ఓకే. తను స్టక్ అయిపోతున్నారు ఈ పర్సన్. మెయిన్గా తను స్టక్ ఎనర్జీ నుంచి బయటకు వస్తారు. ఓకే. హోల్డింగ్ బ్యాక్ కార్డ్కి క్లారిఫికేషన్. బ్యూటిఫుల్ అండి. మీ లైఫ్లో వచ్చే పర్సన్ వృషభం, కన్యా, మకర రాశి పర్సన్ అండ్ మిథునం, తుల, కుంభరాశి అండి. ఓకే. ఈ సైన్స్ అనేది చూపిస్తుంది అనమాట. అండ్ కర్కాటకం, వృచ్చికం, మీనరాశి వారు చాలా మిస్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే. ఈ పర్సన్ మీతో ఏదో చెప్పాలి అనుకుంటే తను జగిల్ అవుతున్నారండి. చెప్పాలా వద్దా, తన మనసులో మాట. మేబీ ఒకవేళ తను తన మనసులో ఉన్న ఫీలింగ్స్ కానీ ప్రపోజల్ కానివ్వండి తను ఇచ్చేసారనుకోండి, తన జుట్టు అనేది మీ చేతిలో ఉండిపోతుందేమో, తను ఏంటంటే ఇక్కడ బుక్ అయిపోతారేమో అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే. కాబట్టి తను ఇప్పుడు ప్రపోజల్ ఇవ్వాలా వద్దా, మేబీ కాల్ చేయాలా వద్దా, కాల్ చేస్తే మేబీ అలాగే చులకనైపోతానేమో, లేదా పదే పదే పర్సన్
అంటే తన వైపు నుంచి మీరు ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తారేమో అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఫైనలీ ఈ పర్సన్ ప్రజెంట్ మాత్రం తను స్టక్ ఎనర్జీలో ఉన్నారండి, వస్తారు బయటికి. ఓకే, ఈ పర్సన్కి మీరు ప్రతిసారి అవైలబుల్గా ఉండకండి అని చెప్తున్నారు ఇక్కడ యూనివర్స్. ఓకేనా, కన్ఫ్యూజన్ కార్డ్కి క్లారిఫికేషన్. ఈరోజు పర్సన్ మేబీ అమావాస్య తర్వాత వస్తున్న రీడింగ్ అండి ఇది. తను చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారండి పర్సన్. తన మీద తనకే నమ్మకం కోల్పోయి ఉన్నారనమాట ఈ పర్సన్. చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు ఈ పర్సన్. ఏదో రీసెంట్గా ఆర్గ్యుమెంట్స్ కూడా వచ్చి ఉంటుంది, వాటి గురించి కూడా ఈ పర్సన్ చాలా ఆలోచిస్తున్నారనమాట. మీతో ఏ విషయంలో అయితే ఈ పర్సన్కి ఆర్గ్యుమెంట్స్ అనేది జరిగిందో ఆ విషయం గురించి ఈ పర్సన్ చాలా ఆలోచిస్తున్నారనమాట. ఓకే, ఈ పర్సన్ యాక్చువల్గా చెప్పాలి అంటే తను మీతో మైండ్ గేమ్ ఆడి ఉన్నారండి పర్సన్. ఓకే, కావాలని తను మైండ్ గేమ్ ఆడారు. ఇక్కడ రీగ్రెట్ ఉంది, ఇక్కడ 5 of Swords అనమాట. ఓకే, మీతో కావాలని తను గొడవ పెట్టుకున్నారు, కావాలని మీతో మైండ్ గేమ్ ఆడారు ఈ పర్సన్ అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, తన వైపు తప్పు ఉంది. అండ్ ఈ పర్సన్ మేబీ చాలా సైలెంట్గా ఉండే పర్సన్ కూడా కావచ్చు కొంతమంది స్టబన్గా ఉండే పర్సన్ కావచ్చు. ఏ విషయంలో కూడా అంత తొందరగా రెస్పాండ్ అవ్వరనమాట, ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. ఓకే, ఏ రిలేషన్లో ఎన్ని రోజులు ఉండాలి, తర్వాత ఎప్పుడు ఎస్కేప్ అయిపోవాలి, లేదా లైఫ్ టైం ఉండాలా, ఈ పర్సన్ అన్ని తను అటు ఇటు కంపారిజన్ చేస్తారనమాట. తన లైఫ్లో వేరే సిచ్యువేషన్స్ ఉన్నారా ఏంటి అని తను కంపారిజన్ చేసుకున్న తర్వాత ఈ పర్సన్ నిర్ణయం తీసుకుంటారు. ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావడానికి ఇక్కడ ఎంజాయ్మెంట్ అనేది ఉంది. ఓకేనా, మీరు నమ్ముతారా నమ్మరా మీ ఇష్టం. ఓకే, ఈ పర్సన్ ఈరోజు ఒక విధంగా ఆలోచిస్తే రేపు ఇంకో విధంగా ఆలోచిస్తారండి. ఓకే, సో తన లైఫ్లో చాలా ఆప్షన్స్ కూడా కనిపిస్తున్నాయి పర్సన్ లైఫ్లో. ఓకే, మేబీ పర్సన్ వారితో జల్సాలు కూడా చేస్తూ ఉండొచ్చు. సో అక్కడ ఏదైనా పార్టీ లాంటి వాటిలో అదర్ పర్సన్తో తను రాంగ్గా బిహేవియర్ ఉండడం, వేరే విధంగా తన ప్రవర్తన ఉంటే ఈ పర్సన్ అక్కడ ఏదో విషయంగా దెబ్బతిన్నారనమాట. మేబీ ఆ పర్సన్ ఏదైనా మాట రూపంలో అనడమా ఏదో జరిగింది. ఈ పర్సన్ లైఫ్లో ఏదో ఆర్గ్యుమెంట్స్ అనేది చూపిస్తుంది, చాలా డిస్టర్బ్ అవుతున్నారు. ఇక్కడ వారిని మిమ్మల్ని పర్సన్ కంపారిజన్ చేసుకుంటే మీరే తనకంటే చాలా బెటర్ పర్సన్ అని పర్సన్ ఇప్పుడు అనిపిస్తుంది అనమాట తనకి. ఓకేనా, మేబీ పర్సన్ మీకు కాలర్ మెసేజ్ కూడా చేయొచ్చండి. ఓకేనా, ప్రజెంట్ మాత్రం పర్సన్ ఏం చేయాలో ఏమి పాలుపోనే సిచ్యువేషన్లో ఉన్నారు, తను స్టక్ అయిపోయారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ సైన్స్ అనేది చెప్పాను కదా, మిథునం, తుల, కుంభరాశి, కర్కాటకం, వృశ్చిక, మీనరాశి వారి లైఫ్లో చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఓకేనా, ఓకే అండి, ఇప్పుడు మనము ఎనర్జీస్ కూడా ఎలా ఉన్నాయి అనేది చూసేద్దాం. ఇంకా ఎవరైనా లైక్ చేయలేదు అంటే ప్లీజ్ లైక్ చేయండి. మీది మీ పర్సన్ది ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం. మీది మీ పర్సన్ది ఎనర్జీస్. యాక్షన్ తీసుకోవాలి అని పర్సన్ అనుకుంటున్నారు. మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? మేబీ పర్సన్ మీతో రీయూనియన్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారండి. ఓకే, మీరు ఈరోజు నిన్న అమావాస్య అయింది కదా, మేబీ ఆ ఎనర్జీస్ ఉంటుంది కదా, కాబట్టి మీరు మిర్రర్ మేనిఫెస్టింగ్ చేసుకోండి. ఓకే, ఎల్లో కలర్ కూడా ఎక్కువగా యూస్ చేయండి. ఓకే, వైట్ కలర్, రెడ్ కలర్, ఎల్లో కలర్, ఓకే, ఇవి యూస్ చేస్తూ ఉండండి. అండ్ మీ డ్రెస్సింగ్ స్టైల్ మీద, మీరు మాట్లాడే విధానం, ఇదంతా వాటి మీద కూడా మీరు ఫోకస్ చేయండి. ఓకేనా, మీరు ఎలా ఉన్నారు ఏంటిది, మీ డ్రెస్సింగ్ స్టైల్ ఎలా ఉంది, మీ పర్సన్ని మీరు అట్రాక్ట్ చేస్తున్నారా లేదా, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, ఈ పర్సన్ ఏదో తను లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారు, ఏదో యాక్షన్ అయితే తీసుకోవాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకేనా, అండ్ మీకోసం ఏంజల్స్ గైడెన్స్ ఏంటో చూస్తాను ఈరోజు. మీకోసం ఏంజల్స్ గైడెన్స్ ఏంటి? రీకన్సైడర్. మీరు ఏం చేస్తున్నారు ఒకసారి ఆగి ఆలోచించండి అని చెప్తున్నారనమాట. ఓకే, మీరు రైట్ పాత్లో వెళ్తున్నారా,
లేదా రాంగ్ రూట్లో వెళ్తున్నారా? మీ లైఫ్ ఎటు తీసుకెళ్తున్నారు మీరు? అది మీరు వెళ్ళే దారి అనేది తన ముళ్ళ దారియా? లేదా అది ఎలాంటి దారి అనేది మీరు తెలుసుకోవాలన్నమాట. ఓకేనా? అది చెప్తున్నారండి మీ స్పిరిట్ ఏంజెల్స్. మీరు ఏదైతే చేయాలి అని అనుకుంటున్నారో ఆపకుండా చేస్తూ ఉండండి, సక్సెస్ అనేది వస్తుంది అని చెప్తున్నారనమాట. ఓకేనా? ఓకే అండి, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే క్లెయిమ్ చేసుకొని చూడండి. మనం ఇంకొక రీడింగ్తో కలుసుకుందాం. అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి, పే రీడింగ్ ఉంటుంది. ఓకేనా? కాల్ చేయొద్దండి, దయచేసి మెసేజ్ చేయండి, మీకు రెస్పాండ్ వస్తుంది. ఓకేనా? బాయ్ అండి.